రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఫేక్ ప్రచారాలతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆర్టీజీఎస్పై సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఆర్టీజీఎస్పై సమీక్షకు సంబంధించి వివరాలేంటి, అట్లాగే ఫేక్ ప్రచారాలపై ప్రత్యేకంగా స్పందించడానికి కారణాలేంటి? గౌతమ్, ఏదైతే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా కొన్ని రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా ఘటనలు సీఎం ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైతే రాష్ట్రంలో కుట్రలు చేసే పార్టీలు ఉన్నందున ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు అది ప్రయత్నిస్తున్నందున వాటికి కులం, మతం అలా ఇలా అనే రంగు పులుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేయడంతో పాటు ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బదనాం చేస్తున్నారని చెప్పి కూడా సీఎం ఆర్టీజీఎస్ సమీక్షలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేసే విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన అధికార యంత్రాంగాన్ని ఇక్కడ సూచించారు. ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ పరంగా ఏదైతే పార్టీ నేతలు, అలాగే పార్టీ సీనియర్లకు, అలాగే పార్టీ కేడర్ కు, కూటమి నేతలకు కూడా ఇలాంటి సందేశం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అధికారులకు కూడా ఈ విధమైన సందేశం ముఖ్యమంత్రి ఇవ్వటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ జరిగే ఈ కుట్రల పట్ల ఉద్యోగులు కూడా బాధ్యతగా పూర్తి అప్రమత్తంగా ఉండాలనే సందేశం ఇక్కడ ప్రధానంగా సీఎం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఇటీవల కాలంలో మానసిక సమస్యలకు కూడా కారణాలు అవుతున్నాయని, ఇందులో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వదిలిన డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడిన వారు తప్పుదారి పడుతున్నారనే అభిప్రాయాన్ని కూడా సీఎం వ్యక్తం చేశారు. అలాగే పాత కేసులకు సంబంధించిన పరిష్కారం కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న సీఎం 2019లో జరిగిన కొన్ని నేరాలకు ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని కూడా వెల్లడించారు. శిక్షలు కూడా పడుతున్నాయని చెప్పి కూడా వివరించారు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి శాఖ పరంగానూ ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అలాగే తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని సీఎం తేల్చి చెప్పారు. వాహనాల నెంబర్ ప్లేట్ విషయంలో కూడా నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, డిసెంబర్ నెలలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేసే లోగానే క్వాంటమ్ పార్క్, అలాగే సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో పంచదారం పెంపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాల కాలుష్యం నుంచి కాపాడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి చేశారు. ఈ సమీక్షలో ప్రధానంగా అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఏదైతే ఈ పీజీఆర్ఎస్, అలాగే ప్రజల నుంచి వచ్చే వివిధ ఫిర్యాదులు, అర్జీల నుంచి కూడా మానవీయ కోణంలో పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏదైతే ఉద్యోగులు, అధికారులు కూడా సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే వివిధ శాఖల పనితీరు నుంచి ఆయన సమీక్షించినప్పుడు ఉద్యోగులు వినూత్న ఆలోచనలు చేసేలాగా వారిని ప్రోత్సహిస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఏదైతే బాధితుల కోణంలో అధికారులు ఉండి వారి సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్, ధన్యవాదాలు కృష్ణ.